ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. రేపటి ఆదివారం దినాన ప్రతి ఒక్కరు కూడా మట్టల ఆదివారాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఆదివారాన్ని మట్టల ఆదివారంగా క్రైస్తవులందరూ కూడా జరుపుకుంటూ ఆయా సంఘాల్లో ఉన్నవాళ్ళు వారి సంఘాలతో కలిసి ర్యాలీలు చేయడం, ఈత మట్టలు తీసుకొని తిరగడం, హోసన్నా హోసన్నా అని జయమని కేకలు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ రీతిగా చాలా సంఘాల్లో జరుగుతూ ఉంటే కొన్ని సంఘాల్లో వీటిని జరిగించరు. అసలు మట్టల ఆదివారము బైబిల్లో లేదు కాబట్టి దాన్ని మేము పాటించము అని అంటారు. మట్టల ఆదివారము అని బైబిల్లో లేదు, కానీ మట్టలతో జరిగిన కార్యం మాత్రం బైబిల్లో రాయబడి ఉంది. అది స్పష్టంగా ఆదివారము అని కూడా రాయబడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణానికి ముందుగా ఈ యొక్క యెరూషలేము ప్రవేశం అనేటువంటిది బైబిల్లో చాలా ప్రత్యేకంగా లిఖించబడింది. యెరూషలేముకి యేసు ప్రభువారు వెళ్ళాలి. మనుష్య కుమారుడు అప్పగించబడేటువంటి దినాలకు ముందుగా యెరూషలేములో ఆయన చేయవలసిన కార్యాలు ఉన్నాయి. ఆయన బేతనియ బెత్బేగాల గుండా యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళాలి. అయితే ఆయన ఎలాగూ వెళ్ళాలో ముందుగానే తండ్రి నిర్ణయించాడు. ఆ రీతిగానే ఆయన అక్కడికి చేరుకోవాలి. ఇది శిష్యులకు తెలియపరచబడింది. శిష్యులు ఆయన యెరూషలేము ప్రయాణమై వెళ్ళడానికి ప్రత్యేకంగా ఓ కట్టబడిన గాడిద పిల్లను తోలుకుని వచ్చినట్లుగా దైవ గ్రంథంలో మనం చదువుతాం. శిష్యులతో చెప్పాడు, ఎదుటున్న గ్రామానికి మీరు వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిదయు గాడిద పిల్ల ఉంటుంది. దాని మీద ఎవ్వరు ఎన్నడూ ఎప్పుడు కూర్చుండి ఉండలేదు. ఆ యజమానుడితో చెప్పండి, ఇది ప్రభువునకు కావలసినదని మీరు చెప్పినప్పుడు అతడు మీకు ఆ యొక్క గాడిద పిల్లని ఇస్తాడు. దాన్ని మీరు తోలుకుని రండి అని యేసు ప్రభువారే ముందుగా వారికి తెలియజేశాడు. ఆ తర్వాత శిష్యులు వెళ్ళి ఆ యొక్క గ్రామానికి వెళ్ళి యేసే చెప్పిన రీతిగా ఆ వ్యక్తిని కనుగొని అక్కడ ఉన్నటువంటి గాడిద పిల్లను తీసుకుని వచ్చారు. అయితే అప్పటి వరకంట ఆ గాడిద మీద ఎవ్వరూ కూర్చోలేదు అని చెప్పబడిన మాట చాలా హైలైట్ అయినటువంటి మాట. ఎందుకు అంటే ఆ దినాల్లో గాడిదలను ఎక్కువ ప్రయాణాల కోసం ఉపయోగించేవాళ్ళు. అంతకు మునుపు మన పూర్వకాలంలో ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్ళడానికి, లేక ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశాన్ని వెళ్ళడానికి గుర్రపు బళ్ళు, తరువాత ఒంటెల ప్రయాణం, ఎడారిలోనైతే ఒంటెల ప్రయాణం ఇలా జరుగుతూ ఉండేది. కొన్నిసార్లు కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎక్కువగా గాడిదలను ఉపయోగించినట్లుగా చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. గాడిదలను ఎందుకు ఉపయోగించేవాళ్ళు అంటే ఆ గాడిదలు ఎక్కువ భారాన్ని మోసేవంట. అంటే ఒక ఇద్దరు మనుషులు కూర్చున్న మోసేవా అంటే అంత బలంగా ఉండేవంట. గుర్రాలు కొనుక్కోలేనటువంటి వాళ్ళు గాడిదలను వాడుకునేవాళ్ళు. గుర్రాలను వాడేవాళ్ళు కొంచెం ధనవంతులు. అయితే ఈ గాడిద ఏ గాడిద అంటే యేసు ప్రభుని మోయడం కోసం చాలా ప్రత్యేకించబడినటువంటి గాడిద. గాడిదలో రకరకాలైన గాడిదలు ఉన్నాయి. అడవిలో పెరిగే గాడిదలు ఉన్నాయి, బజార్లో తిరిగే గాడిదలు ఉన్నాయి, యజమాని దగ్గర పెరిగేటువంటి గాడిదలు ఉన్నాయి. ఏపీలోనేమో మనకు ఆవులు కనపడతాయి. కొన్ని ప్రాంతాలకు వెళ్తే అక్కడ గాడిదలు కనపడతాయి. గాడిదలు ఇటు పడితే అటు తిరుగుతూ ఉంటాయి. వాటికి యజమానుడు ఉండడు. అయితే యేసు ప్రభువారు ఏ గాడిద మీద అయితే ప్రయాణం చేయాలి అనుకున్నాడో ఆ గాడిదలో ఉన్న విశేషత ఏంటంటే మొట్టమొదట ఆ గాడిద మీద ఎవరు ఎప్పుడు ఎన్నడూ కూర్చుండి ఉండలేదు. ఎవరు కూడా ఇలా కూర్చోలేదు. రెండవదిగా ఆ గాడిదలో ఉన్న విశేషత ఏంటంటే అది ఒక యజమానుడి దగ్గర పెరుగుతున్నటువంటి గాడిద. గాడిద ఎక్కడ పెరుగుతూ ఉంది? అది బజార్లమ్మటి అడవి గాడిది కాదు, బజార్లమ్మట ఉండేటువంటి గాడిది కాదు, ఒక యజమానుడి దగ్గర పెరుగుతున్నటువంటి గాడిద. యేసయ్య ఏది ఎన్నుకున్నా దానిలో చాలా ప్రత్యేకత ఉంటుంది, దానిలో ఒక క్రమం ఉంటుంది. ఈయన పరిశుద్ధుడు, ఈయన నీతిమంతుడు, ఈయన యథార్థవంతుడు, ఈయన దేవుని కుమారుడు కనుక
ఈయన గాడిద మీద ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు గాడిద మీద ప్రయాణం చేయాలి అంటే, యేసు ప్రభువారికి ముందుగా 500 సంవత్సరాల క్రితం జకర్యా ప్రవక్త ఈ యొక్క సన్నివేశాన్ని ముందుగానే గుర్తెరిగిన వాడై, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ప్రవచించాడు. ఒకసారి చదువుతారా? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకర్యా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. నీ రాజు అంటూ ఉన్నాడు, రాజు అని సంబోధిస్తూ ఉన్నాడు. ఎందుకు రాజు అని సంబోధిస్తూ ఉన్నాడంటే, యేసు ప్రభువారు ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చినప్పటికీ ఈ ప్రజలందరినీ తన ఏలుబడిలో తీసుకొని వచ్చి ఏలుబడి చేసేటువంటి గొప్ప రాజు అయి ఉన్నాడు. కనుక జకర్యా ప్రవక్త సుమారుగా 500 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనపు నెరవేర్పు జరగవలసి ఉంది. అది వీరు గ్రహించలేదేమో కానీ, శిష్యులు గ్రహించలేదేమో కానీ, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఆ ప్రవచనాన్ని గుర్తెరిగిన వాడే, లేక ఆ ప్రవచనాన్ని వీరికి గుర్తు చేయడానికి ఆ గాడిదను పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ గాడిద సొంత యజమానుడి దగ్గర పెరుగుతూ ఉంది. యజమానుడి దగ్గర పెరిగేటువంటి గాడిద ఎలాగుంటుంది అంటే, ఎలాగుంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఎలాగుంటుంది యజమానుడి దగ్గర పెరిగేటువంటి గాడిద? ఒకటి బలంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, శుద్ధిగా ఉంటుంది. యజమానుడి యొక్క అడుగుజాడల్లో లేక యజమానుడి యొక్క చెప్పు చేతల్లో ఉంటుంది. అదే బయట గాడిద అనుకోండి, దానికి ఏముండదు, శుభ్రత ఉండదు, బలము ఉన్నా కానీ ఏముండదు, కొన్నిసార్లు బలం కూడా ఉండదు, ఎందుకంటే దానికి సరైన మేత ఉండదు కాబట్టి. కానీ యజమానుడి దగ్గర పెరిగేటువంటి గాడిద బలముగా ఉంటుంది. ఎందుకు బలంగా ఉంటుందంటే, ఆ యజమానుడు గాడిదకు కావలసిన ఆహారాన్ని ప్రతిరోజు ఇస్తూ ఉంటాడు కాబట్టి అది ఎలాగుంటుంది? బలముగా ఉంటుంది. రెండవదిగా శుభ్రపరుస్తాడు. ఆ గాడిదని ఎప్పటికప్పుడు చూస్తూ దానిని శుభ్రపరుస్తూ ఉంటాడు. మూడవదిగా ఆ గాడిద ఆ యజమానుడు మాట వింటది. గాడిద తన సొంత వాడి దొడ్డుని ఎరుగును అని వాక్యంలో రాయబడి ఉంది. ఆ గాడిదని ఎక్కడైనా కట్టేస్తే ఆ యజమానుడు వచ్చే వరకు అక్కడే ఉండేటువంటిదిగా ఉంది గాడిద. వాస్తవానికి నిజంగా కొన్ని గాడిదలు ఎలాగుంటాయి అంటే బరువులు మోస్తాయి. ఈ గాడిద కూడా బరువు మోసే గాడిదే, కానీ ఈ గాడిద ఏం మోయలేదు, ఎప్పుడు ఏ బరువును మోయలేదు. ఎందుకు మోయలేదు అంటే, అది రాజు కొరకు సిద్ధపరచబడిన గాడిద. స్తోత్రం చెప్తాం. ఎవరి కొరకు? రాజు కొరకు సిద్ధపరచబడిన గాడిద, ప్రవచనములో ఉన్నటువంటి గాడిద. కనుక ఈ గాడిద మీద ఆయన యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళాలి. అది తండ్రి యొక్క చిత్తం. అందుకే సియోను నివాసులారా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉత్సహించండి, నీ రాజు నీతిపరుడును యథార్థవంతుడునై ఇదిగో ఆయన గాడిదని ఎక్కిన యొద్దకు వస్తూ ఉన్నాడని వారికి ఒక గొప్ప సమాచారం ఉంది. అయితే ఆయన ప్రారంభించిన ఆ ప్రయాణములో జరిగిన కొన్ని కార్యాలను మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఆయన గాడిదను ఎక్కాడు. గాడిదని ఏం చేశాడు? గాడిద మీద కూర్చున్నాడు. ఆయన గాడిద మీద కూర్చున్నప్పుడు ఎలాగ మనం చూడగలుగుతాం? దాంట్లో విశేషత ఏముంది? సాధారణంగా చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే గాడిద ఎక్కాడండి అని అనుకుంటారు. కానీ పాత నిబంధన గ్రంథంలో కొన్ని విషయాలు అర్థం చేసుకున్నప్పుడు కొందరు ఘనపరచబడేటువంటి సమయంలో గాడిదను ఎక్కించి ఘనపరిచేవాళ్ళు. దేని మీద? గాడిద మీద కూర్చోబెట్టి వారిని ఏం చేసేవాళ్ళు? ఆనంద చేసేవాళ్ళు, అంటే కనబరిచేవాళ్ళు. ఆ తర్వాత రాజుల కాలాల్లో గుర్రాలను ఎక్కించి ఏం చేసేవాళ్ళు? ఘనపరిచేవాళ్ళు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన ఎటువంటి వాడో ప్రజలు గుర్తెరిగినట్లుగా ప్రవచనాత్మకంగా జరగవలసిన ఆ కార్యక్రమం అంతటి విషయంలో ఎక్కడ తప్పు జరగకూడదు. కాబట్టి యేసు ప్రభువారు గాడిద మీద కూర్చున్నాడు. గాడిద మీద కూర్చున్న తర్వాత ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ గాడిదను కింద నడవనివ్వట్లేదు. ఏం చేయనివ్వట్లా? కింద నడవనివ్వట్లేదు. ఆ ప్రజలు ఆ దారి పొడుగున తమ వస్త్రములను పరిచారంట. తమ వస్త్రాలను ఏం చేశారు? పరిచారు. ఎందుకు వస్త్రాలను పరిచారు? ఎందుకు బట్టలు పరిచారు? గాడిదని ఎందుకు కింద నడవనట్లేదు అంటే, ఎప్పుడైనా చూడండి, మనం కొందరు కనపరిచేటప్పుడు, ఎవరైనా కనపరచాలనుకోండి, అప్పుడప్పుడు కొందరు రాజకీయ నాయకులు మన గ్రామమో మన సిటీకో వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని కనపరచడం కోసం ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు వచ్చే మార్గంలో పూలు జిమ్ముతూ ఉంటారు. వాళ్ళ మీద ఏం చేస్తూ ఉంటారు? ఎందుకు పూలు జిమ్ముతారంటే వాళ్ళని ఏం చేస్తున్నారు? గనపరుస్తూ ఉన్నారు. అలాగే కొన్నిసార్లు కొందరికి సన్మానం అని చెప్పి మెడలో దండేయడం, శాలువాలు కప్పడం, ఈ రీతిగా గనపరుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఘనత అంటే, ఒకటి యేసు ప్రభు వారికి ఘనత, రెండవది గాడిదకు కూడా ఘనతే. ఎందుకు ఘనత అంటే, ఆ గాడిద యజమాని దగ్గర ఉన్నంత కాలం ఆ ఇంటికి మాత్రమే పరిమితం, ఆ ఇంట్లో వాళ్ళ మాట మాత్రమే వింటా వచ్చింది. ఇప్పుడు గాడిద ఏం చేయబడింది? ఆ కట్టబడి ఉన్న గాడిద విడిపించబడి యేసు ప్రభు వారి కొరకు తీసుకురాబడింది. కాబట్టి ఇప్పుడు గాడిద వచ్చింది, వచ్చినప్పుడు కూడా దానికి ఏం లేదు, విలువ లేదు. కానీ ఆ గాడిద మీద ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నాడు. కాబట్టి విలువ. ఇక్కడ ఒక లోతైన అద్భుతమైన సంగతి ఏంటంటే, ఎవరి హృదయలోనైతే యేసు ప్రభు వారు ఉంటాడో వారు పరలోక రాజ్యంలో బంగారు వీధులలో తిరుగుతారు. నమ్మిన వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని తమ హృదయాల్లో ఉంచుతారో ఆ మనిషికి లోకములో విలువ ఉండదేమో కానీ యేసయ్య దృష్టిలో గొప్ప విలువ ఉంటుంది. ఒకవేళ లోకపరంగా మీరు పేదవాళ్ళు అయి ఉండొచ్చు, మీ దగ్గర ధనం లేకపోవచ్చు, మీకు మంచి పేరు కూడా లేకపోవచ్చు. కానీ మీరు యేసుక్రీస్తు ప్రభువాన్ని కనుక మీ హృదయంలో నిలబెట్టుకుంటే, మీ హృదయంలో ఆయన ఉంటే, ఆయనలో మీరు, ఆయన మీతో ఉంటే, ఆయన మాటలు మీలో ఉంటే మీకేం కలుగుతుంది? మహిమ కలుగుతుంది, ఘనపరచబడతారు. ఇప్పుడు గాడిద మీద ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారు. మరి ప్రజలు ఎందుకు బట్టలన్నీ పరుస్తూ ఉన్నారంటే, వారు ఏం చూస్తూ ఉన్నారంటే, ఆ గాడిద మీద యేసయ్య యెరూషలేముకు ప్రయాణమై వెళ్తున్నప్పుడు వారందరూ కూడా ఆయనను గొప్ప రాజుగా చూస్తూ ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్దాం గట్టిగా. ఎలాగో చూస్తూ ఉన్నారు? గొప్ప రాజుగా చూస్తూ ఉన్నారు. ఎందుకు చూస్తూ ఉన్నారు రాజుగా అంటే, ఎవరైతే వస్త్రాలు పరుస్తూ ఉన్నారో వారందరికీ దేవుని వాక్యం తెలుసు, ధర్మశాస్త్రము తెలుసు, ప్రవక్తల వచనాలు తెలుసు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన సంగతి వారికి తెలుసు. కాబట్టి రాజును ఎలా గణపరచాలో, రాజుని ఎలా సంతోషపెట్టాలో, రాజుని ఎలాగా అభినందించాలో లేక హెచ్చించాలో వారు గుర్తెరిగిన వాళ్ళే. వారు మొదటిగా ఆ దారి పొడవున యెరూషలేము వరకు తమ వస్త్రములను పరిచిరి. ఏం పరిచారంట? వస్త్రములను పరిచిరి. ఎందుకోసం పరిచారు వాళ్ళు అంటే, యేసు ప్రభువారు వస్తున్న ఆ గాడిద కింద నడవకూడదు, ఎందుకంటే ఆయన గొప్ప రాజు అని వాళ్ళు గుర్తెరిగారు. అయితే ఈ సన్నివేశంలో తమ దారి పొడుగున వస్త్రాలు పరవడం అనేటువంటిది ఆయన ఒక రాజుగా ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? గుర్తిస్తూ ఉన్నారు, అంగీకరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు గొప్ప రాజు అండి. ఈ మాటలకే శాస్త్రులు పరిచయులకి కోపం వచ్చింది, మతాధికారులకు కోపం వచ్చింది. అందుకే ఫిలాతు అంటాడు, యూదులకు రాజువు నీవేనా? ఆయన యూదుల రాజని ఎక్కడి నుండి ప్రారంభమైంది? ఆయన పుట్టుక ప్రారంభంలో మనం గమనిస్తే జ్ఞానులు అన్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మేము ఆయన్ని దర్శింపవచ్చామన్నారు. అప్పుడే హేరోదికి కలవరం వచ్చింది, నేను కాక ఇంకొక రాజు పుట్టాడని. ఈ ప్రజలు ఇప్పుడు గుర్తెరుగుతున్నారు, ఈయన ఇశ్రాయేలు రాజు అని,
ఈయన యోధాకు రాజని ప్రజలు గుర్తెరిగిన వాళ్ళై తమకున్న పద్ధతి ప్రకారం, తమకున్నటువంటి ఆ పద్ధతి కార్యక్రమ ప్రకారం వారు తమ వస్త్రములు పరిచి ఆయనను రాజుగా గుర్తించారు. రెండవదిగా ఈ యొక్క సన్నివేశంలో జరిగేటువంటి కార్యం ఏంటంటే వారు ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారంట. ఏ మట్టలు పట్టుకున్నారు? మనకి ఇక్కడ ఖర్జూరపు చెట్లు లేవు కాబట్టి చాలామంది ఈత మట్టలు పట్టుకొని ఆ ఈత మట్టలకు పూలు పెట్టి మొత్తం తిరుగుతూ ఉంటారు. వారి మధ్యలో యేసయ్య ఉన్నట్టుగా వాళ్ళు ఏదో పాటలు పాడుతూ స్తుతిస్తూ వెళతా ఉంటారు. సరే, వారి భక్తి వాళ్ళది, మనం వారిని ఏమి అనొద్దు, దేవుడికి వారు లెక్కపు చెప్తారు. అయితే యేసుప్రభు వారు వెళతా ఉన్నప్పుడు వీరు ఖర్జూర మట్టలు పట్టుకున్నారంట. దారి పొడుగున బట్టలు పరిచేవారు పరుస్తూ ఉన్నారు, ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. మూడవదిగా వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? స్తుతిస్తూ ఉన్నారు. ఖర్జూరపు మట్టలే ఎందుకు పట్టుకున్నారు అంటే దీనికి కూడా ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది, చరిత్ర సంబంధమైన అర్థం ఉంది. ఎవరైనా ఏదైనా విజయం పొందారు అంటే వారికి గుర్తుగా ఖర్జూరపు మట్టలను ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు మన సాంప్రదాయాల్లో ఏంటి అంటే ఎక్కడన్నా పెళ్లి జరిగిందనుకో ఏం పెట్టేవాళ్ళు? కొబ్బరి మట్టలు, తర్వాత మామిడి ఆకులు పెట్టేవాళ్ళు. అంటే పచ్చదనాన్ని చూపించేవాళ్ళు. ఏం చూపించేవాళ్ళు? పచ్చదనం కనబడేది. అది దేనికి గుర్తు? పచ్చదనం ఆనందానికి గుర్తు, సంతోషానికి గుర్తు. దేనికి? సంతోషానికి, ఆనందానికి గుర్తు అంటే పచ్చదనమే. శుభకార్యం. ఏంటిది? శుభకార్యం. అంటే ఏ ఆకులన్నా అవునండి. ఇప్పుడు ఖర్జూర మట్ట ఆకులు అంటే ఏ కలర్లో ఉంటాయి? రెడ్ కలర్లో ఉంటాయా? కాదు, పచ్చగానే ఉంటాయి. వీరి ఖర్జూర మట్టలు పట్టుకోవడం ఏం చూపుతూ ఉంది అంటే వారిలో ఒక ఆనందాన్ని చూపిస్తూ ఉంది. వారు ఆ ఖర్జూర మట్టలు పట్టుకోవడమే కాదు, వారు ఏమని కేకలు వేస్తూ ఉన్నారంటే సర్వోన్నతునికి జయము. ఏమనంట? ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతుడైన వానికి జయము, దావీదు కుమారునికి జయము, జయమని కేకలు వేస్తూ ఉన్నారంట. మామూలుగా కాదు. ఇప్పుడు మట్టలు ఆనందంతో పట్టుకొని ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారంటే ఆయన గాడిద మీద వెళ్తూ ఉన్నాడు, వస్త్రాలు పరిచేవాళ్ళు వస్త్రాలు పడుతున్నారు. ఇక ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకొని వీరు గట్టిగా జయము జయమని కేకలు వేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక లోతైనటువంటి అద్భుతమైన విషయం ఉంది. ఈ మాట ఏంటి అంటే జయము అనే పదము మూల భాషలో మనం చదువుతున్నాం. మూల భాషలో జయము అనే పదానికి అర్థం ఏంటంటే కింద ఫుట్ నోట్లో ఉంటుంది, హోసన్న అని రాయబడి ఉంటుంది. హోసన్న అంటే జయము అని అర్థం. మరి ఇది హెబ్రీ భాష నుండి వచ్చినటువంటి మాట. హోసన్న అనే మాట మొట్టమొదటిగా హెబ్రీ భాషలో నుండి వచ్చింది. హెబ్రీ భాషలో కూడా 2 అక్షరాల కలయిక, హోషియా నా. హోషియా అంటే రక్షించేవాడు, విడుదలనిచ్చేవాడు అని అర్థం. నా అనే హెబ్రీ పదానికి అర్థం ఏంటంటే ఆయన్ని బ్రతిమలాడడం లేక ప్రార్థన చేయడం అని అర్థం. ఇది హెబ్రీ భాషలో ఉన్నటువంటి అర్థం. కానీ గ్రీకు భాషలో వచ్చేటప్పటికి షౌట్ ఆఫ్ ప్రైజ్ అంటే మహోన్నతుడైన వానికి స్తోత్రం, రక్షించే దేవునికి, సర్వోన్నతుడైన వానికి జయము అనేటువంటి అర్థం. ఇప్పుడు మనము గ్రీకు భాష నుండి చదువుతున్న మాట ఏంటంటే దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము అని చదువుతున్నాం. ఈ జయము అనే పదాన్ని మూల భాషలో ఏమన్నారు? హోసన్న, హోసన్న, హోసన్న అని కేకలు వేస్తూ ఉన్నారు. ఈ జయధ్వనులు యేసయ్యకి మహిమకరంగా ఉంటే కొందరు హృదయాల్లో అవి ఒక బాకులాగా గుచ్చుకున్నాయి, గుణపాల్లాగా గుచ్చుకున్నాయి. వాళ్ళకి బాధేసి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అంటారు, ఇదిగో బోధకుడా, ప్రభువా, నీ శిష్యుల్ని ఏం చేయమను? మౌనంగా ఉండమను, వారిని కేకలు వేయద్దని చెప్పు అని అంటూ ఉన్నారు. మరి వీరేమో ఎలా కేకలు వేస్తున్నారంటే బిగ్గరగా కేకలు వేస్తున్నారంట.
ఎలాగా? బిగ్గరగా. ఎందుకు అంటే వారు ఆయన్ని రాజుగా చూస్తూ ఉన్నారు. వారిలో ఆనందం ఉంది, వారిలో సంతోషం ఉంది. ఆ యెరూషలేము యాత్రలో సంతోషాన్ని వాళ్ళు కనపరుస్తూ ఉన్నారు. ఆ సంతోషంలో దేవునికి సంపూర్ణమైన స్తుతి చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు హోసన్నా హోసన్నా అంటే కొంతమందికి బాధ కలిగింది. నేడు కూడా దేవుని బిడ్డలు స్తుతిస్తూ ఉంటే కొంతమంది గుండెల్లో భయంకరమైన బాధ కలుగుతుంది. మైకుల్లో పాడుతున్నా, లేకపోతే కొంచెం గట్టిగా దేవుని స్తుతిస్తూ ఉన్నా, ఏమంటే ఆ ప్రార్థన వాళ్ళండి భయంకరమైన గోల చేస్తారండి అంటారు. ఎందుకు అంటే మనము దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఆత్మతో స్తుతించే వాళ్ళు గంభీర స్వరాలతో దేవుని స్తుతిస్తారు. కాబట్టి చాలామందికి ఇది ఇష్టం ఉండదు. అయితే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనము ఎలుగెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించినప్పుడు ఆయన ఏమవుతాడు? మహిమపరచబడతాడు. వీరందరూ కూడా హోసన్నా 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 అని చెప్పి ప్రభువుని చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఇది యొక్క మట్టల ఆదివారంలో ఉన్న సందేశం. యేసు ప్రభువారు మనతో ఉంటే, ఆయన మనలో ఉంటే మనకు ఎల్లప్పుడూ విజయమే. ఆయన మనలో ఉంటే మనకు ఎల్లప్పుడూ ధైర్యమే. ఆయన మనకు రాజుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన మనకు దీనుడుగా కనబడుతూ ఉన్నాడు. ఆయన మనకు రక్షకుడుగా కనబడుతూ ఉన్నాడు. ఆయన నీతిమంతుడుగా కనబడుతూ ఉన్నాడు. ఆయన యథార్థవంతుడుగా కనబడుతున్నాడు. ఆయన దావీదు కుమారుడుగా కనబడుతున్నాడు. ఇశ్రాయేలు రాజుగా కనబడుతున్నాడు. సర్వోన్నతుడిగా కనబడుతున్నాడు. ఎన్ని అనుభవాలు మనం చూసామో తెలుసా? ఇవన్నీ కలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన గనక మన హృదయలో ఉంచితే మనము పరలోకములో బంగారు వీధిలో నడుస్తాము. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. బంగారు వీధిలో నడుస్తాం. ఆ గాడిద కింద నడవలేదంట. మరి ఆయన మన కొరకు సిద్ధం చేసేటువంటి రాజ్యము ఎటువంటిదో తెలుసా? ఆ పరలోక రాజ్యం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆ పరలోక రాజ్యం అంట బంగారము, మేలిమి బంగారముతో, అనగా కల్తీ లేని బంగారముతో పరలోకము సృష్టించబడింది. బంగారు వీధులంట. ఈ వీధులు బంగారు వీధుల్లో మనము నడుస్తాము. ఎప్పుడు అంటే యేసయ్య యెరూషలేమునకు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా మనము కూడా మన హృదయంలో యేసు ప్రభువాన్ని చేర్చుకొని సంతోషంతో ఆనందిస్తూ మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రయాగం చేయాలి, స్తుతియాగం చెప్పాలి. ప్రతి విషయంలో దేవునికి స్తుతులు మరియు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన ప్రయాణాన్ని పరమ యెరూషలేముకు మనము వెళ్ళగలిగితే మనము బంగారు వీధుల్లో నడవగలుగుతాం. కనుక ఈ సందేశం ద్వారా దేవుడు మీకు తెలియజేసే అంశం, మీరు తెలుసుకోవాల్సిన విషయం, ఒకవేళ మీరు యేసు ప్రభువుని ఇంకా గుర్తెరగకపోతే నేడే హృదయంలో ఆయన చేర్చుకోండి. ఒకవేళ మీరు గుర్తెరిగి ఉంటే ఎల్లప్పుడూ ఆయన మీతో ఉన్నాడు. శ్రమంలో కూడా కృపణించేటువంటి వాడు, కన్నీరు తుడిచేటువంటి వాడు, మీ రాజు మీతో ఉన్నాడు, మీ ప్రభువు మీతో ఉన్నాడు. మిమ్మల్ని నిశ్చయముగా పరలోకమునకు తీసుకొని వెళతాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఆయనకి స్తుతియాగం చేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో లోతైన అనుభవాలు గుంటా మీరందరూ కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు ఈ మాటలన్నీ మీ అందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీరు నేర్పించిన ప్రతి సందేశము కొరకే వందనాలు. ఈ దినానని ప్రజలతో మీరు మాట్లాడారయ్యా, మీరు దర్శించారు ప్రభువా. కేవలం ఆచార సంబంధముగా కాక మా హృదయలో నింపుకొని మాలో నీ ఉన్నావని ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన వాళ్ళమై నిన్ను స్తుతిస్తూ నీలో ఆనందిస్తూ మేమందరము కూడా పరలోక రాజ్యము వరకు కొనసాగుదుముగాక. ఆ రోజు నీవు ఉన్న మార్గములో ప్రభువా, వారు దారి పొడుగున ఆ యొక్క వస్త్రములు పరిచినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు నిన్ను కలిగి వెళ్తున్న ఈ మార్గములో మాకు శ్రమలు వస్తూ ఉన్నాయి దేవా, మాకు కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి, మాకు దుఃఖం కలుగుతూ ఉంది. అయినప్పటికీ
అయినప్పటికీ నీవున్నావనే ధైర్యముతో యోబు వలె సమస్తాన్ని కోల్పోయిన అనుభవంలో ఉన్న నిన్ను స్తుతిస్తూ కొనసాగుతూ ఉండగా మమ్మల్ని మరింతగా బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఈ సందేశం వింటున్న వారి హృదయాలు తాకండి, విన్న వారి హృదయాలు తాకండి. ఒక్కొక్కరిలో ఎల్లప్పుడూ స్తుతియాగం ఉండునుగాక, స్తుతియాగం ఉండునుగాక. ప్రతి ఒక్క హృదయాల్లో మీరు నిలిచి ఉందరుగాక నైనా. ఇంకా ఎందరు హృదయాలు నీకు దూరంగా ఉన్నాయో వారి హృదయ పరివర్తన జరుగునుగాక. వారి హృదయాల్లో మీరు రాజుగా నిలిచి ఉండి ఎల్లప్పుడూ కనపరచబడుదురుగాక. ఈ సందేశము ద్వారా బిడ్డలకు రక్షణ కలుగునుగాక. విడుదల కలిగించే దేవుడు నీవేనైనా, స్వస్థపరిచే దేవుడు మీరేనైనా. ప్రతి ఒక్కరిని తాకమని వేడుకుంటూ ఉన్నాం. హృదయలో ఫలింప చేయండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.